హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో మీరు మా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీరు టాలీలో 100% ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే, కొత్త కొత్త టెక్నిక్స్ తెలుసుకోవాలంటే టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో కంపల్సరీగా మీరు చూడవలసిన ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. దీన్ని మీరు బాగా చూసినట్లయితే చాలా ఎక్స్పర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మనము ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామంటే, ఒక డేటా పాత్ సెట్టింగ్స్ని ఎలా మనం చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా యొక్క సిస్టంలో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి అంటే ఏసియన్ రెడీమేడ్ షోరూమ్, ఆంధ్ర ట్రేడర్స్, కడప హోమ్ అప్లయన్సెస్, కిషోర్, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. నా యొక్క సిస్టంలో డేటా అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే సి అనే ఫోల్డర్స్లో యూజర్స్, పబ్లిక్, టాలీ ప్రైమ్, డేటా అనే పాత్లో నా యొక్క ఎలాంటి కంపెనీస్ కొత్త కంపెనీస్ క్రియేట్ చేసినా అక్కడ సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంకో బ్రాంచ్ ఉంది, ఇంకో ఏరియాలో, వేరొక కంపెనీలో 3 లేదా 4 కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఉన్న డేటాని తీసుకొని వచ్చి నా యొక్క సిస్టంలో ఒక ఫోల్డర్లో పేస్ట్ చేసుకొని, ఆ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 1 or 2 or 3 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానిలో నేను డైలీ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా నా సిస్టంలో ఉన్న కంపెనీస్ కాకుండా వేరొక బ్రాంచ్లో ఉన్న డేటాని తెచ్చి నా సిస్టంలో పేస్ట్ చేసుకొని ఆ యొక్క కంపెనీస్లలో నేను ఎంట్రీస్ని పాస్ చేయాలి. అప్పుడు ఇక్కడ పాత్ సెట్టింగ్ ఎలా చేయాలి? ఓకే, నా సిస్టంలో ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఆ యొక్క కంపెనీ డేటాలో ఓపెన్ అవ్వాలి. అది ఎలా చేయాలనేది చూస్తాం. 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి కాపీ పేస్ట్ ద్వారా చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్గా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా అయినా చేయొచ్చు. ఫస్ట్ నేను స్పెసిఫిక్ పాత్ ద్వారా చేద్దాం. ఫస్ట్ నా యొక్క సిస్టంలో నేను ఎక్కడ ఆ కంపెనీని సేవ్ చేసుకున్నానో చూపిస్తాను. దిస్ పీసీలో న్యూ వాల్యూమ్ ఎఫ్లో టాలీ డేటా అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇది నా యొక్క ఫోల్డర్, న్యూ బ్రాంచ్ యొక్క ఫోల్డర్. దీంట్లో 3 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ పాత్ కంట్రోల్-C ఇచ్చి కాపీ చేసుకుంటున్నాను. దీంట్లో ఏవైతే న్యూ కంపెనీస్ ఉన్నాయో అవి నా యొక్క సిస్టంలో ఓపెన్ చేసుకుంటున్నాను. టాలీలోకి వెళ్తున్నాను. స్పెసిఫిక్ పాత్ అంటే ఈ సి, యూజర్స్, పబ్లిక్, టాలీ ప్రైమ్, డేటా అనే పాత్ లేకుండా న్యూ బ్రాంచ్ పాత్ని నేను పేస్ట్ చేస్తున్నాను. స్పెసిఫిక్ పాత్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్-V పేస్ట్, ఎంటర్ ఇస్తే దీంట్లో ఏ కంపెనీస్ ఉన్నాయి? జానకి, కైలాస్, రమేష్ అనే కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో నేను డైలీ వర్క్ చేసుకోవాలి, నా కంపెనీస్లో కాకుండా. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో జానకి అనే కంపెనీలో నేను ఎంట్రీస్ అనేది పాస్ చేసుకుంటాను. సో ఇది ఒక పద్ధతి, తీసుకొచ్చే పద్ధతి. ఇంకొకటి డైరెక్ట్గా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ నుంచే వెళ్ళి ఇంకో రకంగా ఎలా తీసుకురావాలి అనేది చూద్దాం. ఒకవేళ ఇప్పుడు ఈ కంపెనీస్ ఉంది కదా, న్యూ కంపెనీ ఉంది కదా, దీంట్లో కొత్తగా ఇంకొక కంపెనీ క్రియేట్ చేసుకోవాలి అంటే కంపెనీలోకి వెళ్ళి క్రియేట్ అని ఇవ్వాలి. కానీ ఇక్కడ పైకి వెళ్తే కంపెనీ డేటా పాత్ అనేది ఓల్డ్దే కనపడతా ఉంది. ఓల్డ్దే కనపడకూడదు కదా, కొత్త కంపెనీలో మనం పేస్ట్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని తీసేసి కంట్రోల్-V, ఆల్రెడీ ఇంతకుముందు మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం కదా, అదే ఉంటుంది. ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఎఫ్ అనే ఫోల్డర్ టాలీ డేటా అనే దాంట్లో కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాజా ట్రేడర్స్. కొత్త కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటే పాత ఫోల్డర్లో కాకుండా కొత్త ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవాలంటే ఇలా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్-A సేవ్, కంట్రోల్-A సేవ్. అంటే ఈ కొత్త కంపెనీ అనేది సి ఫోల్డర్లో పడదండి. లేటెస్ట్ వర్షన్ ఎఫ్ ఫోల్డర్ ఉంది కదా, దాంట్లో వెళ్ళి సేవ్ అవుతుంది. ఒకసారి చూపించినా చూడండి. ఇంతకుముందు మనకు 3 కంపెనీస్ ఉన్నాయి. టాలీ డేటా, న్యూ వాల్యూమ్ ఎఫ్లో 3 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకో కంపెనీ వచ్చింది. అంటే ఈ కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీ అనేది ఇక్కడ న్యూ వాల్యూమ్ ఎఫ్ డేటా, టాలీ డేటా అనే పాత్రలో సేవ్ అయిపోయింది. సిలో సేవ్ అవ్వలేదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒకవేళ వేరొక పద్ధతి ఎలా తీసుకురావాలి ఇంకొక రకంగా అంటే, ఇప్పుడు చూడండి, ఇంకో పద్ధతి, సెకండ్ పద్ధతి ఏంటి, ఎలా తీసుకురావాలి అంటే ఆల్రెడీ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి.
సెలెక్ట్ చేసిన తర్వాత నా సిస్టంలో ఉండే ఫోల్డర్స్ చూపిస్తుంది. సి ఫోల్డర్, ఈ ఫోల్డర్, ఎఫ్, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ అని. ఇప్పుడు నేను ఎక్కడ ఏ ఫోల్డర్లో నేను సేవ్ చేసుకున్నానంటే ఎఫ్ అని దాంట్లో సేవ్ చేసుకున్నా. దీంట్లో ఎక్కడ అంటే టాలీ డేటా. దీన్ని ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న కొత్త కంపెనీస్ అని ఇక్కడ చూపిస్తాయి. ఈ 4 కంపెనీస్లో నువ్వు ఎక్కడైతే వర్క్ చేసుకోవాలనుకుంటావో దాన్ని ఓపెన్ చేసుకొని మీరు ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము డేట్ ఆఫ్ బర్త్ సెట్టింగ్స్ని సెట్ చేసుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కడ నీ ఫ్రెండ్ది కావచ్చు, వేరే కంపెనీ యొక్క డేటా కావచ్చు, కాపీ చేసుకొని నీ యొక్క సిస్టంలో పేస్ట్ చేసుకొని ఆ కంపెనీ యొక్క పాత్ని దీంట్లో సేవ్ చేసి దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకేనా, అది ఈరోజు మనం చెప్పడం క్లాసు. మీకు ఈ బాగా అర్థమైంది అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏంటి? సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకేనా, బాయ్, సీ యూ.